నమస్తే ఫ్రెండ్స్. మొన్న గురువారము పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యింది. అన్ని థియేటర్లలోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సినిమాకు సంబంధించిన నా విశ్లేషణను ఈ వీడియో మధ్యలోనూ వీడియో చివరిలో కూడా చూడండి. అందుకే ఈ వీడియోను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సినిమా కేవలము వినోదాన్ని మాత్రమే అందించే ఒక సాధనంగా మనము భావించకూడదు. విజ్ఞానాన్ని అందించే సినిమాలను, మన చరిత్రను ఏమాత్రము వక్రీకరించకుండా వాస్తవాలు మాత్రమే ప్రతిబింబించే సినిమాలను, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించే సినిమాలను మనము తప్పకుండా ఆదరించాలి. అలాంటి సినిమాలను చూడాలి. అసలు కొన్ని దశాబ్దాలుగా మన చరిత్ర పుస్తకాలలో చరిత్రను వక్రీకరించి వాస్తవాలను దాచిపెట్టి విద్యా బోధన జరిగే విధంగా చూశారు మన గత పాలకులు. మొఘలుల పరిపాలనలో జరిగిన దారుణాలను పుస్తకాల్లో కనిపించకుండా చేశారు. దాని ఫలితంగానే మన సనాతన ధర్మానికి కొంత ఎదురుదెబ్బ తగిలింది. మొఘలుల పరిపాలనలో జరిగిన దారుణాలను చాలా మేరకు చరిత్ర పుస్తకాలలో లేకుండా చేశారు. మొఘలులు పరిపాలించిన కాలంలో కొంతమంది రాజులు ప్రజారంజకంగా పరిపాలన చేశారు. వారిలో అక్బర్ కూడా ఉన్నాడు. అందుకే అక్బర్ ద గ్రేట్ అంటాము. కానీ చాలా మేరకు మొఘలుల పరిపాలనలో జరిగిన దారుణాలు పుస్తకాల్లో కనపడకుండా పోయాయి. ఇతర రాజులు, విజయనగర రాజులు, శాతవాహనులు, చోళులు, పల్లవులు, ఇలాంటి అనేక మంది రాజులు ప్రజారంజకంగా ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇలాంటి రాజులు కట్టించిన కట్టడాలు, దేవాలయాలు నేటికి సజీవంగా ఒక సాక్ష్యంగా మనం ఇప్పుడు చూస్తున్నాం. విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో తటాకాలు, చెరువులు తవ్వించి ప్రజలకు ఆ కాలంలోనే తాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేకుండా చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులుగా, వీధుల్లో రాసులుగా పోసి అమ్మారు అని మన చరిత్ర చెబుతోంది. కానీ మన పాఠ్య పుస్తకాలలో ఈ రాజులకు సంబంధించిన పూర్తి పాఠ్యాంశాలు ఉండవు. ఏదో కొంతమేరకు మాత్రమే మనకి ఆ చరిత్ర పుస్తకాల్లో లభిస్తుంది. ఔరంగజేబు చేసిన దారుణాలు ఇప్పటి తరము చదవకుండా చేశారు. అలావుద్దీన్ ఖిల్జీ, గోరీ మహమ్మద్, ఔరంగజేబు వీళ్ళు మన దేవాలయాలపై దాడులు చేసి కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకున్నారు. ఇలాంటివేవి మన చరిత్ర పుస్తకాలలో కనిపించవు. మనము ఒక స్మగ్లర్కు సంబంధించిన సినిమాకు ఘన విజయం సాధించి పెడతాం. చరిత్రను వక్రీకరించి స్వాతంత్ర సమర యోధుడైన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర ఒక పోలీసు అధికారిగా చూపించిన సినిమాలను కూడా మనం ఆదరిస్తాము. కానీ మన చరిత్రకు సంబంధించిన వాస్తవాలను, సనాతన ధర్మానికి సంబంధించిన సినిమాలను మనం ఎందుకు ఆదరించము, ఎందుకు ఆదరించకూడదు? అసలు ఇప్పటి తరానికి కోహినూర్ వజ్రం గురించి తెలుసా? కోహినూర్ వజ్రం అనేది ఉంది, అది భారతదేశానికి సంబంధించిన ఆస్తి అని నేటి యువతకు ఎంతమందికి తెలుసు? అసలు ఇప్పుడు కోహినూర్ వజ్రం ఎక్కడుందో ఈ నేటి యువతరానికి తెలుసా? ఈ నిజాలను, ఔరంగజేబు చేసిన దారుణాలను, మన చరిత్రకు సంబంధించిన వాస్తవాలను
మన సనాతన ధర్మాన్ని పరిరక్షించే సినిమాలను మనము తప్పకుండా ఆదరించాలి. అలాంటి కోవలోకి చెందిన సినిమానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు. కానీ కొంతమంది కుస్థిత మనస్కులు నీచ రాజకీయాలు చేస్తూ ఈ సినిమాలో ఉన్న విలువలను అర్థము చేసుకోకుండా ఈ సినిమాను బాయ్కాట్ చేయాలి అని ఈ సినిమాకు నెగటివ్గా ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ సినిమాలో ఉన్న వాస్తవ విలువలు ఈ నీచకీయ రాజకీయాలు చేసే వ్యక్తులకు అర్థమవుతాయా? అసలు ఇలాంటి వారిని మనము బాయ్కాట్ చేయాలి. ఇలాంటి వారిని రాజకీయాలకే పనికి రాకుండా చేయాలి. మన చరిత్రకు సంబంధించిన వాస్తవాలను, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన సినిమాయే హరిహర వీరమల్లు. ఈ సినిమాను వయోభేదం లేకుండా పిల్లలు, యువకులు, వృద్ధులు, స్త్రీ పురుష భేదం లేకుండా భారతీయులందరూ కలిసి చూడవలసిన సినిమా ఇది. ఈ సినిమాను విదేశాల్లో కూడా ప్రదర్శిస్తే విదేశీయులు కూడా మన భారతీయ సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకోగలరు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ పెంపుపై ఈ కుస్థిత మనస్కులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. సినిమా టికెట్ల పెంపు అనేది ఈనాటిది కాదు. గతంలో కూడా కమర్షియల్ మోటివ్తో తీసిన చాలా సినిమాలకి సినిమా టికెట్లు పెంచుకోవడానికి ప్రభుత్వము అనుమతిచ్చింది. మరి మన చరిత్రకు సంబంధించిన విషయాలను, సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా అయిన హరిహర వీరమల్లు సినిమాకు ప్రభుత్వము సినిమా టికెట్ల పెంపుకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? మన చరిత్రను, మన సనాతన ధర్మాన్ని తెలియజేసే హరిహర వీరమల్లు లాంటి సినిమాకు సినిమా టికెట్లకు పెంచుకోవడానికి ప్రభుత్వము ఎందుకు అవకాశం ఇవ్వదు? అసలు మన ప్రభుత్వాలు ఉచిత పథకాల పేరుతో ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ప్రజలకి పంచిపెడుతున్నారు. అవసరమైతే హరిహర వీరమల్లు సినిమాకు సినిమా టికెట్ ధర పెంచడం కాదు కావాల్సింది. ఇలాంటి సినిమాలకు అవసరమైతే సబ్సిడీ ధరతో ప్రజలందరూ ఈ సినిమాను చూడడానికి అవకాశము ప్రభుత్వాలు కల్పించాలి. ఎప్పుడైతే సబ్సిడీ ధరతో ఇలాంటి చరిత్రకు సంబంధించిన సినిమాలు, సనాతన ధర్మానికి సంబంధించిన సినిమాలను ప్రజలు చూడడానికి సబ్సిడీ ధరతో ప్రభుత్వాలు అందిస్తే ఇలాంటి సినిమాలను భారతీయులందరూ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, నా సొంత నిర్ణయం. నాకేదో ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఈ మాట అంటున్నాను. మరి దీంట్లో సాధ్యాసాధ్యాలు ప్రభుత్వాలే చూసుకోవాలి. ఎప్పుడైతే సబ్సిడీ ధరతో ప్రభుత్వాలు ఇలాంటి సినిమాలను ప్రజలకు అందిస్తాయో అప్పుడే భారతీయులందరూ ఇలాంటి సినిమాలను చూడడానికి వీలవుతుంది. మన చరిత్రకు సంబంధించిన వాస్తవ విషయాలు, మన సనాతన ధర్మము ఏమిటో ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే ఫ్రెండ్స్.